అందరికీ నమస్కారం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలను ప్రత్యేకంగా పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్రత్యేక హోదా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా అనేది ఇక్కడికి వస్తే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, పన్నుల్లో రాయితీ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహాయం ఉంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది కావాలి అని చెప్పి అన్ని పార్టీలు ఈరోజు ప్రజల ముందుకు ధర్నాలు, దీక్షలు అనేటువంటి వాటిని పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తారు. అసలు ఈ ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు కూడా కేవలం మా పార్టీ ఏదో ఒక ధర్నా, దీక్ష అనేది చేస్తాంది, ఆ ధర్నాకు, దీక్షకు నా మద్దతు తెలపాలా అని చెప్పేసి పోతున్నారే కానీ ప్రత్యేక హోదా అంటే ఏంది, అసలు దానివల్ల లాభ నష్టాలు ఏంటి అనే విషయం ఇక్కడ ఎవరికి కానీ చాలా మందికి తెలియదు. ప్రత్యేక హోదా అనేది వస్తే దాని ద్వారా అక్కడ పన్నుల్లో రాయితీ ఉంటుంది. వ్యాట్స్ ఇలాంటి పన్నులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఉంటుంది, నీటి ఛార్జీల్లో రాయితీ ఉంటుంది, అన్నిట్లో సబ్సిడీలు ఉంటాయి, పన్నులు తగ్గిపోతాయి. మళ్ళీ ఈ పన్నుల భారం తగ్గడం వల్ల ఇక్కడ వచ్చేసి లిక్వరు, మళ్ళీ ఇంకా పెట్రోలు, ఇలాంటి చాలా పదార్థాలపైనటువంటి ట్యాక్సులు తగ్గిపోతాయి. దానివల్ల ఏమైతే పరిశ్రమలు అనేటువంటి ఇక్కడ పన్ను తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి స్థాపిస్తారు. దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అనేటివి రాష్ట్రానికి అందుతాయి, దానివల్ల కొద్దిగా ఉపయోగాలు జరుగుతాయన్న మాట వాస్తవమే. కానీ అసలు ఆ ప్రత్యేక హోదా అంటే ఏందో చాలా మందికి తెలియదు. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అని చెప్పేసి ఒక పొడుపు కథ సూత్రం. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం. ఈడ మన పరిస్థితి ఎట్లయిందంటే చేతులు కాలిన తర్వాత ఆ ఆకులు కూడా దొరక్క ఆకుల కోసం ధర్నాలు, దీక్షలు మనం చేసుకుంటాం ఈరోజు. ఎంత మూర్ఖమైనటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేది మనకి ఎందుకు కావాల్సి వచ్చింది? రాష్ట్ర విభజన అనేది జరగడం వల్లనే కదా. ఆ రాష్ట్ర విభజన అనేది ఎందుకు జరిగింది? ఆ రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి కొన్ని చీకటి కోణాలు, నగ్న సత్యాలు ఈ ప్రజలందరికీ తెలియాలి. ఇక్కడ రాజకీయం అనేది ఎట్లా జరిగిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇక్కడ రాష్ట్ర విభజన అనేది తెలంగాణ ప్రజల యొక్క కళ. వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కోరుకున్నారు? వాళ్ళకు అభివృద్ధి జరగలేదు, మాకు ఫలాలు అందలేదు, దానివల్ల రాష్ట్రం అనేది విభజన జరిగితే దాని ద్వారా మేము అభివృద్ధి సాధించుకుంటాము అని చెప్పేసి వాళ్ళు కోట్లాన్నారు. మళ్ళీ దాని తర్వాత రాజకీయ పార్టీలు ఒక్కొక్కటిగా దీంట్లో ఎంటర్ అయినాయి, పాల్గొన్నాయి. దాని తర్వాత రాష్ట్ర విభజన అనేది సహేతుకంగా జరగలేదు. ఇక్కడ వచ్చేసి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు అన్ని ఒక తాటిపైకి వచ్చి తీసుకున్నటువంటి ఈ నిర్ణయమే ఈ రాష్ట్ర విభజన. ఈ రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి పెను మీద నుంచి జారి పొయ్యిలో పడినట్టయింది. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. చెరువులు చుట్టూ వాకింగులకు పార్కింగులు, వైఫైలు, దాని తర్వాత 5 కోట్ల తాటి ఈత చెట్లు పెంపకాలంట కళ్ళు తాగడానికి. పురాతన భవనాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రక్షించుకుంటారు. ఇది మా పురాతన సంపత్తి, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది అని చెప్పేసి అతను
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అంటాడు చార్మినార్ కూడా కూలే పరిస్థితిలో ఉంటే దాన్ని కూడా కూలగొడతాము అని చెప్పేసి ఈ విధంగా కూలగొట్టుకుంటూ పోతా ఉంటే మన దేశంలో చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏ ఒక్కటి కూడా మిగలవు. చరిత్ర అనేది మన పుస్తకాల్లో పేజీల్లో ఈ విధంగా ఉన్నిందని బొమ్మలు చూసుకోవాలి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉండదో దాన్ని కూలగొట్టాలని చూస్తూ ఉంటారు. అది వచ్చేసి ఎంత పురాతనమైన కట్టడం, దానికి ఎంత చరిత్ర ఉన్నది, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనే ఆలోచన అవగాహన లేకుండా ఆసుపత్రిని కూలగొట్టాలన్నటువంటి కొన్ని తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమైందంటే పెను మీద నుంచి పడినటువంటి పొయ్యిలో పడి ఆ విధంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర విభజనలో జరిగినటువంటి కొన్ని నగ్న సత్యాలు, చీకటి కోణాల గురించి తెలుసుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల ఎవరికి ప్రయోజనం, రాష్ట్ర విభజన వల్ల ఎవరికి నష్టం. ఇప్పుడు ఈ రాష్ట్రము విభజన జరుగుతుందన్నటువంటి విషయము ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ఆ పార్టీ యొక్క నాయకులకు ముందుగానే తెలుసు. ముందుగానే తెలిసినా కానీ వాళ్ళు తెలియనట్లు నటించి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. అక్కడ ప్రజలను మోసం చేయడం జరిగింది. దీనివల్ల ఎంత ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగింది, ఎంత ప్రజా జీవనానికి భంగం కలిగింది, ఎన్ని వేల కోట్లు నష్టమైనా, ఎంతమంది ఆత్మాహుతి చేసుకున్నారు, ఎంతమంది గాయాల పాలైనారు. ఇవన్నీ తెలిసి కూడా మీ యొక్క రాజకీయ ప్రాబల్యం కోసం, మీ యొక్క రాజకీయ స్వార్థం కోసం, మీకు విషయం తెలిసి కూడా మీరు వచ్చేసి ఆ ఉద్యమంలో ప్రజలను ఉసిగొల్పుతూ మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు చేసినటువంటి ఈ దుర్మార్గ చర్యలను నేను ఈరోజు ఈ ప్రజల ముందర పెట్టబోతున్నాను. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉంది, ఇక్కడ స్టేట్లో ఉంది. ఉన్నప్పుడు రాష్ట్రం విభజన సపరేట్, మాకు తెలంగాణ పార్టీ కావాలా, తెలంగాణ రాష్ట్రం కావాలా, మాకు సపరేట్ రాష్ట్రం కావాలా అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ఉద్యమం బాగా ఊపందుకున్నది. ఆ సమయంలో ఇక్కడ సీమాంధ్రలో జగన్ ప్రాబల్యం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ బాగా గుర్తించింది. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో కాంగ్రెస్ మనుగడలోకి రావాలనుకుంటే రెండు రాష్ట్రాల్లో ఇక్కడ ఎట్లా జగన్ ప్రాబల్యం ఉండాలి, ఇక్కడ ఎట్లా వచ్చేసి టీఆర్ఎస్ ఇది అవుతుంది. కాబట్టి దీన్ని మన రాజకీయ అంశంగా మార్చుకోవాలా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది కాంగ్రెసే, తెచ్చేది కాంగ్రెసే అనే ఒక నినాదంతో రాష్ట్రాన్ని విభజిస్తే ఆ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం తెచ్చినారన్నటువంటి విషయంతో మాకు ఓట్లేస్తారు, మేము అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి దురుద్దేశంతో రాష్ట్ర విభజన జరిగిందే కానీ ఏ తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి జరగలేదు. ఇక్కడ ఇంకొక విషయం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణలో తమ మనుగడను సాగించాలనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ సీమ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏమైపోయినా కానీ మాకు పర్వాలేదు అన్నట్టుగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తించింది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో రాకముందు కొన్ని మీటింగుల్లో జరిగినటువంటి విషయం, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారంటే మన పార్టీ అనేది జాతీయ పార్టీ కాబోతుంది, ఇది వచ్చేసి ఒక ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీని మనం జాతీయ పార్టీ చెయ్యబోతున్నాం, మిగిలిన రాష్ట్రాల్లో కూడా మనం పోటీ చెయ్యబోతున్నాం. అంటే ఏంది దీని విషయం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుంది అన్నటువంటి విషయం మీకు ముందుగానే తెలుసు. దీనికి మీ యొక్క మద్దతు ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడితే రెండు రాష్ట్రాల్లో నీ పార్టీ ఉన్నప్పుడే కదా నీది జాతీయ పార్టీగా మార్పు చెందుతుంది. అంటే నీ పార్టీ వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఉండి నీ పార్టీ జాతీయ పార్టీ కావడం కోసం రాష్ట్ర విభజనకు మీ వంతు సహాయ సహకారాలు మీరు అందించేసినారు. లోపలనే పైకి వచ్చేసి ధర్నాలు, దీక్షలు, నిరాహార దీక్షలు అని చెప్పేసి ఒక బూటకపు నాటకాలతో ప్రజలను మభ్యపెట్టినారు మీరు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో తన ప్రాబల్యం ఉంది, తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉంది, అక్కడ పోరాడడం వేస్ట్. కాబట్టి నా దృష్టిని కేవలం ఇక్కడ సీమాంధ్ర పైనే కేంద్రీకరించుకుంటా, తెలంగాణ విడిపోతే నాకేమీ లేకపోతే కలిసి ఉంటే నాకేం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయి సీమాంధ్రలో తన యొక్క పట్టును
బిగించుకోవడానికి ప్రయత్నించి మద్దతును తెలియకపోవడం వల్లే ఆ తెలంగాణ రాష్ట్రం అనేది సపరేట్గా విడిపోయింది. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు సీమాంధ్ర ద్రోహులు, ఆ విషయం తెలుసు. విభజన జరగడానికి వాళ్ళే కారణం. ఇక బీజేపీ ఉంది. బీజేపీ ప్రాబల్యము తెలంగాణ సీమాంధ్రలో ప్రాబల్యం లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే సీమాంధ్రలో ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ అనేది ఇంకా ఎప్పుడు కానీ ఫ్యూచర్లో రాబోయే 50 ఏళ్లలో కూడా రాదు అనే విషయం వాళ్ళకు తెలుసు. తెలిసిన తర్వాత కనీసం తెలంగాణలో అయినా తమ పట్టుదల కోసం, తమ మనుగడ కోసం, తన బలాన్ని పెంచుకోవడం కోసం, ఆ రాష్ట్ర విభజన కోసం బీజేపీ పార్టీ అనేది మద్దతు ఇచ్చింది. ఇక్కడ ఈ విధంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, చాలా మంది సినిమా యాక్టర్లు వీళ్ళంతా సైలెంట్గా ఉండిపోయినారు. వీళ్ళ ఆస్తి పాస్తులు, సినిమా పరిశ్రమలు అన్నీ అక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఉండడం వల్ల వాళ్ళు వచ్చేసి తమ భవిష్యత్తుకు ఏమైపోతుందో, లేకపోతే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయాల్సి వస్తుందో అన్నటువంటి ఒక విషయాన్ని గుర్తించుకొని వాళ్ళు ఏం చేసినారంటే ఈ సీమాంధ్ర విభజనను ఎవ్వరు కానీ అడ్డుకోలేకపోయినారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్ర విభజన అనేది జరగబోతాంది అని చెప్పేసి ముందుగానే ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తెలుసు. తెలియంది ఎవరికి రా అంటే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు. వీళ్ళు పిచ్చోళ్ళు మాదిరి వెర్రి మనుషులలాగా వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఉద్యమాలను, ఈ ధర్మాలను, ఈ దీక్షలను, ఈ బంధులను రాజకీయ పార్టీలన్నీ తన చేతిలో, తమ గుప్పెట్లో పెట్టుకొని అన్ని నాటకాలు అన్నారు వీళ్ళు. లేకపోతే తెలంగాణ ప్రకటించినటువంటి మరుసటి రోజే సీమాంధ్ర అంతా సైలెంట్. ఎక్కడ కానీ ధర్నా కానీ, దీక్ష కానీ, ఏది కానీ లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఏ విధంగా సాధ్యం? ప్రజలంతా ఇంత సైలెంట్గా ఎట్లయిపోయినారు? న్యూస్ ఛానల్స్, మీడియా కానీ, తర్వాత రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఎవ్వడు కానీ నోరెత్తకుండా సైలెంట్ అయిపోయినారు తర్వాత రోజు నుంచి. మీరు చూడండి, ఇది ఎంత విచిత్రం అంటే రాష్ట్ర విభజన నిర్ణయం రాకముందు విపరీతంగా ఉన్నటువంటి సమైక్యాంధ్ర ఉద్యమము ఒక్కసారిగా చల్లారిపోయింది. అది ఎట్లా చల్లారిపోయింది? ఒక్కరోజు రాష్ట్ర విభజన జరిగిన నిర్ణయం అయిపోయింది ఇంకా అని చెప్పి సైలెంట్గా వదిలేసినారా? ఎందుకు వదిలేసినారు? ఇక్కడ ఆ విషయం ప్రతి ఒక్కరికి ఇక్కడ బాగా ఆలోచించాలి. మళ్ళీ ఇంకొక విషయం వచ్చేసి, ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేక రాజధాని కట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. నేటి హైదరాబాదు కట్టడానికి 400 సంవత్సరాలు పట్టింది. హైదరాబాద్ లాంటి మహానగరం కట్టాలంటే 400 సంవత్సరాలు, ఎన్నో తరాలు మారిపోయినాయి. అలాంటి మహానగరాన్ని మీరు సింగపూర్ నిర్మిస్తారా ఇండియాలో? అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి రైల్వే లైన్లను మనం వాడుకుంటాం. బ్రిటిష్ వాళ్ళు, నిజాములు, ఈ విధంగా మొఘలులు వీళ్ళంతా కట్టినటువంటి కట్టడాలను మన కోర్టులుగా, హైకోర్టులుగా, హాస్పిటల్స్గా వాడుకుంటూ సిగ్గు లేకుండా, సిగ్గు చచ్చి మనం బతుకుతాండం. అట్లాంటిది 5 ఏండ్ల కోసం ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు నేను సింగపూర్ లాంటి రాజధానిని ఇక్కడ కడుతాను అని ప్రజలను మోసం చేయడం కాదా? నువ్వు ఎప్పుడు రాజధాని కడతావు? అది ఎప్పుడు జరుగుతుంది? అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు ఎప్పుడు జరుగుతాయి? ఆ రాజధాని, ఆ ఉద్యోగాలు, ఆ పరిశ్రమలు, ఆ బిల్డింగ్లు, ఆ రోడ్లు, ఆ రవాణా, విద్య, వైద్యము, మున్సిపాలిటీలు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? రాష్ట్ర ప్రజల దృష్టిని హైదరాబాద్ నుంచి మళ్ళీ తప్పిచ్చేసి పూర్తిగా ఇక్కడ నిలపాలని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము తప్పుడు ప్రయత్నం కాదా? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఏపీ ట్రాన్స్కో ఉద్యోగులను, వాళ్ళను మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉద్యోగానికి, ఆంధ్ర ఉద్యోగం చేయడానికి వీలు లేదని చెప్పేసి తరుముతా ఉన్నారు. రేపు హైదరాబాద్లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలందరినీ తరుముతారు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా నోరు మూసుకొని ఉంటారా? ఇదంతా మీ చేతగాని తనం కాదా? దీనికన్నటికీ మీరు ప్రతి ఒక్క పార్టీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, మిగిలినటువంటి ఏ జనసేన కానీ, ప్రజారాజ్యం కానీ, మీ అన్ని పార్టీలు కూడబలుకొని రాష్ట్ర విభజనకి కారణమయ్యి మీరు ఈరోజు రాష్ట్రాన్ని ఈ విధంగా విడగొట్టినారు. మీరే ఇంత టైట్గా బలంగా కూర్చొని ఉంటే అసలు రాష్ట్ర విభజన అనేది జరిగి ఉంటున్నా? ఈరోజు రాష్ట్ర విభజనానికి కారణమైనటువంటి మీరు మళ్ళీ అదే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా అనేటువంటి అంశంతో ప్రజల ముందుకు వచ్చి మీ మనుగడ కోసం, మీ ప్రాబల్యం కోసం, మీ ఉనికిని చాటుకోవడం కోసం మళ్ళీ ప్రజలను మోసం చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకోవాలని మీరు చూస్తున్నారు. అరే,
దేశం మొత్తానికి అన్నాన్ని సరఫరా చేసి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్. కోడిగుడ్లు, చేపలు, కోళ్ళు, బియ్యము, పండ్లు, ప్రతి ఒక్క వస్తువు యావత్ భారతదేశానికి సరఫరా చేసేటువంటి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఈరోజు మనం అడుగుతున్నామంటే మనం సిగ్గుతో చచ్చిపోవాలి. రాష్ట్ర విభజనకు కారణమైనటువంటి కారణభూతులందరూ ఈరోజు ధర్నాలు, దీక్షలు చేయడానికి మీకు సిగ్గుండాలి. మీలాంటి నీచులు, దుర్మార్గులు ఈరోజు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ మీరు పని కట్టుకొని ధర్నాలు, దీక్షలు, దానికోసం పార్టీ కార్యకర్తలు ప్రజల జీవితాలతో మీ చెలగాటం, ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు గమనించకపోయినా కానీ వాళ్ళను చైతన్యం చేసినటువంటి బాధ్యత కలిగినటువంటి మాలాంటి వ్యక్తులు వాళ్లకు నిజాలని, చీకటి కోణాల్ని, నగ్న సత్యాల్ని మేము తెలియచెప్పుతూనే ఉంటాం. ఇక్కడ నిన్న కారం శివాజీ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు వచ్చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అని చెప్పేసి అమావాస్య చంద్రుని మాదిరి లేకపోతే ఈ మాదిరి మధ్యలో ఒక్కొక్కసారి వచ్చేసి తలుక్కుమని 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతా అంటారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మీకు తేవాలని ఉంటే మీరు దీక్షలు చేయండి, ధర్నాలు చేయండి. అంతేగాని పవన్ కళ్యాణ్ రావాలా, చిరంజీవి రావాలా, మహేష్ బాబు రావాలా, రామ్ గోపాల్ వర్మ రావాలా, ఇవి కాదు విషయాలు. ఏమి నువ్వు దీక్ష చేసినా లేకపోతే మాట్లాడిన ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ జపం చేస్తాండవే. అసలు పవన్ కళ్యాణ్ నిన్ను పంపించినాడా? ఇప్పుడు ఎవరో జగన్ వచ్చేసి ఢిల్లీలో దీక్ష చేస్తున్నాడు, లేకపోతే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేటువంటి సమయంలో నువ్వు కూడా ఆ ఉద్యమాన్ని చల్లబరిచేటువంటి ప్రయత్నంగా ఇది వచ్చేసి శివాజీ వచ్చేసి మీడియా ముందరగా 4 మాటలు మాట్లాడేసి పవన్ కళ్యాణ్ వస్తే 5 నిమిషాల్లో జరిగిపోతుంది, 5 నిమిషాల్లో వచ్చేటప్పుడు రాష్ట్ర విభజన ఎందుకు జరిగిందయ్యా? రైతుల కోసం పోరాడతాను, రైతు భూముల కోసం పోరాడతా అని చెప్పేసి అన్నారు మీరు. ఏమైంది రైతుల భూసం? ఎక్కడా పోరాటం? ఊరికే వచ్చేసి ఒకసారి టెంట్లో కూర్చొని పరిగణం తినేసి వెళ్ళిపోతే సరిపోతుందా? రైతుల పోరాటం అయిపోతుందా? 3 పంటలు పండే భూములు అయ్యాయి. అలాంటి పంట భూముల్లో రాజధాని అంట. రాయి రప్పలు కొండ ప్రాంతాల్లో కొట్టండి రాజధాని, అక్కడికి నీళ్లు తెప్పించండి, ఇక్కడ పంటలు పండిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రజలను మోసం చెయ్యొద్దండి. మీరు ఎవరికో ఒకరికి ఏజెంట్లుగా పనిచేయొద్దండి. మీ గుండెని నమ్ముకోండి, మీ మనసు మాట వినండి, ఆత్మను అడగండి, అది ఏం చెప్తే అది చేయండి. అంతేగాని వానికో వీనికో ఏజెంట్లుగా పనిచేయడం, వాడు ఇంకొకరికి ఏజెంట్లుగా పనిచేయడం, ఈ విధంగా ఒకడికి ఏజెంట్లుగా పనిచేస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్యాకేజీ బాబులు అయిపోవద్దండి మీరు. ఇట్ ఈస్ యూత్ పార్టీ ఆఫ్ ఇండియా వార్నింగ్ టు యు ఆల్ ద పీపుల్, బివేర్ ఆఫ్ యూత్ పార్టీ ఆఫ్ ఇండియా. ప్రజా ఉద్యమంలో దిగిన తర్వాత మీరంతా మట్టి కొట్టుకొని పోతారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వార్నింగ్ టు యు ఆల్ పీపుల్. ప్రత్యేక హోదా అనే అంశంతో మళ్ళీ ప్రజల ముందుకు రావాలని చూస్తూ ప్రజలను మభ్యపెట్టి పార్టీ కార్యకర్తలను, ప్రజలను, అమాయకులను బలి తీసుకుంటూ వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బును, వాళ్ళ ప్రాణాల్ని వాడుకోవద్దు. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడు వస్తుందో మీకు కూడా తెలుసు, అది వస్తుందో రాదో కూడా మీకు తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఆ హోదా అనే అంశం పైన మీరు పోట్లాడి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు, ప్రజలు అనేవాళ్ళు ఓట్లు వేసి వాళ్ళు ట్యాక్సులు కడితేనే మీరు నాయకులుగా అక్కడ నిలబడింది, మీరు సంపాదించుకుంటారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి బ్రదర్స్, మీరందరూ ఈ రాజకీయ ఉచ్చుల్లో పావులుగా మారద్దు. నిజాన్ని గ్రహించండి. నిజం అనేది వినడానికి చాలా కఠినంగా ఉన్నా కానీ నిజం అనేది నిజంగానే. కాబట్టి బ్రదర్స్, ఈ విషయాన్ని మీరందరూ గమనిస్తానని చెప్పేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై హింద్.